దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టు పెట్టవోయ్ గట్టి మేలు తలపెట్టవోయ్ పాడి పంటలు పొంగి పొర్లు దారిలో నువ్వు పాటు పడవోయ్. విన్నారు కదా, 4వ తరగతిలో మీరు నేర్చుకుని ఉంటారు ఈ పద్యము. సో ఎవరు పాడారు అంటే గురజాడ అప్పారావు గారు. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నారు అంటే, సో వాళ్ళ హోమ్ టూర్ అనేది మనం చేసాము. సో అతను నివసించిన ఇల్లు అనమాట అది. సో ఆ ఇంట్లో అతని రూమ్ ఎలా ఉండేది, తర్వాత అతని గుర్రము వాహనం ఉండేది అతనికి, అది ఎక్కడ ఉండేది, తర్వాత వాళ్ళు స్నానం చేసిన బావి, వాళ్ళు రచించిన గ్రంథాలు, కావ్యాలు, పొత్తడి బొమ్మ, పూర్ణమ్మ, ఇలా ఎన్నో గ్రంథాలు అయితే రాశారు. తర్వాత అప్పటి కాలంలో ఉండే నాణ్యాలు, సో అతని క్వాలిఫికేషన్స్ ఏంటి, సో ఇవన్నీ అతను మునిమనవుడు చెప్తున్నారనమాట. సో అతను ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు అనేది అయితే మనం ఈ వీడియోలో కంప్లీట్ గా చూసుకుందాం. దీంతో పాటు ఇంకొక అతను కూడా నాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరు అంటే గత 5 years నుంచి ఆ ఇంట్లో టైం స్పెండ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఏదైతే గురజాడ అప్పారావు గారి ఇల్లు ఉందో ఆ ఇంట్లో గత 5 years నుంచి ఉంటున్నారు అంటే ఏదో చదువుకుంటున్నాడు అనమాట. అక్కడ ఉన్న బుక్స్ ఒక లైబ్రరీ లాగా వాడుతున్నారు అనమాట. ఇప్పుడు ఆ మునిమానవుడు అయితే ఏదైతే ఉంటున్నారో అతను ఒక కాపలా అంటే అతనికి ఒక జాబ్ ఇచ్చినట్టు శాలరీ మంత్లీ అయితే శాలరీ ఇస్తున్నారు గవర్నమెంట్. అంటే ఆ ఇల్లుని చూసుకుంటున్నందుకు, నెక్స్ట్ ఆ లైబ్రరీని మెయింటైన్ చేస్తున్నందుకు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. వీడియో అయితే కొంచెం లెంత్ గానే ఉంటుంది, చూడొచ్చు, ఎందుకంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మన ఒక ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు, మంచి కవి అనమాట అతను. సో ఇంకా లేట్ ఎందుకు, ఈ వీడియోలో మొత్తం ఇంకా చూసేయండి. ఇంకా కమాన్, లెట్స్ హావ్ ఎంజాయ్. అండ్ అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టకుండా మర్చిపోవద్దు. గాయ్స్ ఇదనమాట, రోడ్డు పక్కనే ఉంటుంది ఇల్లు. ఇంకా చూడడానికి అయితే ఎంట్రన్స్ ఇలాగే ఉంటుంది. దీన్ని మాడిఫై అయితే కొంచెమే చేశారనిపిస్తుంది. మీరు చూడొచ్చు నెట్లో అతని ఇల్లు. సో ఇదంతా ఫస్ట్ అటు ఇటు డోర్లు అయితే క్లోజ్ అయ్యి ఉన్నాయి. సో లోపలికైతే వెళ్దాం రండి. సో లోపల ఏంటంటే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇదంతా మొత్తం ఎన్ని రోజులు షూట్ అయిందంటే 2 రోజులు షూట్ అయిందనమాట. సో ఫస్ట్ రోజు వెళ్ళాము, మనకి సరిగ్గా అవ్వలేదు, కొంతవరకు షూట్ చేసిన తర్వాత 2వ రోజు మళ్ళీ వెళ్ళేసి మొత్తం రిమైనింగ్ ఏదైతే ఉందో ఇంకా ఇన్ డీటెయిల్డ్గా అయితే షూట్ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ వీడియో. సో చూడొచ్చు మీరు, అంటే పాజ్ చేసుకొని మీరు చూడొచ్చు వీడియో. సో గురజాడ అప్పారావు గారి ఫోటో ఫ్రేమ్. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనసులో. గురజాడ వెంకటరావు అప్పారావు గారి జీవిత వివరాలు, జననం 1862. సో ఈ వీడియో మీరు పాస్ చేసుకొని చూడొచ్చు ఇన్ఫర్మేషన్ కావాలంటే. సో మొత్తం శ్రీ గురజాడ వెంకటరావు అప్పారావు గారి సంక్షిప్త చరిత్ర అంట. సో లోపలంతా హోమ్ టూర్ అండి ఇప్పుడు ఇది. సో ఇది బయటికి వెళ్ళినట్ట. సో ద గ్రేట్ గురజాడ అప్పారావు గారు చూడొచ్చు మీరు, స్టాచ్యూ. సో అక్కడైతే చిన్న రూమ్ ఉంది. ఈ రూమ్ మరి ఏంటో సీక్రెట్ నాకైతే తెలియదు. సో ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉంది, అన్నిటికీ తాళాలు అయితే ఉన్నాయి. సో అలా చూసుకుంటూ పోతే సో లోపల పక్క ఇది ఓపెన్ ప్లేస్ ఇలా ఉంటుంది అనమాట. అప్పారావు గారు మరి ఇందులో ఏం చేసేవారో తెలియదు. ఇది కూడా వాళ్ళ రూమే. దుర్గమ్మని కొలుస్తున్నాం, పొత్తడి బొమ్మ, పూర్ణమ్మ, ముద్దుసలితో పూర్ణమ్మ వివాహం, భర్త మధుసలి అంటూ హేళన చేస్తున్న స్నేహితురాలు, దుర్గమ్మలో ఐక్యమవుతున్న పూర్ణమ్మ. సో 150 గురజాడ అప్పారావు ఉత్సవాలు అనమాట. అక్కడ డామెట్ కథ అడ్డంగా తిరిగింది. అప్పుడు జరిగిన సన్నివేశాలు అనమాట ఇవి, కళ్ళకు కట్టినట్టు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, వీడియో పాస్ చేసుకొని చూడొచ్చు మీరు. ఏదంతా కలివేనా కొంప ఉంటుంది, ఇవన్నీ బాగున్నాయి చూడడానికి. సో నాకు ఇక్కడ మేనేజ్మెంట్ అయితే చాలా సింపుల్గా వీడియో తీసుకుంటున్నట్టు పర్మిషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ దట్. సో మొత్తం చీకటిగా ఉంది కదా. గవరయ్యారు గారు పిల్ల ఏమనంటే ఇదొకటి వీడియో, ఉదయించిన గురజాడ. సో బాగున్నాయి. సో అలా చూసుకుంటూ పోతే ఇంకా ఈ పైగా ఇది ఒక చెక్క డోర్ లాగా ఉంది పైన, అది మేడ పైకి అండి అది. ఓకే. సార్ మీరు మేనేజరా ఇక్కడ?
మునిమనవరా? ఓకే, మునిమనవరా అంటే మీ పేరు సార్? గురజాడ వెంకటేశ్వరరావు. సార్ మీ క్వాలిఫికేషన్? ఓకే, ఓకే ఓకే. సో మన గురజాడ అప్పారావు గారు చదివిన బుక్స్ అయితే ఇవేనండి. సో సీక్రెట్గా ఇలా ఉంచున్నారనమాట షోకేస్లో. సో అపర మేధావి అనమాట అతను. సో మీకు అందరికి తెలిసిందే, గ్రేట్ గురజాడ అప్పారావు గారు మీకంతా. సో కన్యాశుల్కం అతను మొట్టమొదటి కన్యాశుల్కం అయితే పెట్టారు కదా అది. సో మునిమనుడా సార్ మీరు? ఓకే ఓకే ఓకే, అవునవునండి. యాక్చువల్లీ నేను 2 days బ్యాక్ వీడియో తీశాను, కానీ బయట లోపల రాలేదు. ఓకే, సో ఒరిజినల్ ఫోటోస్. ఓకే, సో ఇది మన గురజాడ అప్పారావు గారు అండ్ వాళ్ళ అబ్బాయి అంట. సో గురజాడ వారి కుమారుడు వెంకట రామదాసు. సో 73. ఓకే ఓకే ఓకే, అవునవును. ఓకే, కూతురు అల్లుడు కూతురు, గురజాడ అప్పారావు గారు కూతురు. అంటే కూతురు అంటే వీళ్ళ తరపున సార్ మీరు? కొడుకు మనవను. ఓకే, ఇతను మీ తాత అనమాట. ఓకే, సో మీ డాడీ వల్ల డాడీ. ఓకే ఓకే ఓకే, ఆధునిక తెలుగు భాష సాహిత్యం. ఓకే, కథానిక ఆద్యులు గురజాడ వెంకట అప్పారావు గారు. అవును సార్, 50 years బ్యాక్ ఇలా ఉండేది. ఏ ఏరియా సార్ అయితే అన్నారు? ఓకే ఓకే, ఆ టైంలో క్లారిటీ కూడా బాగుంది ఫోటో. అవును, అదే 1970లో ఫోటో కదా. అప్పుడు కూడా బాగా టెక్నాలజీ వాడినట్టు ఉన్నారు, ఇంత క్లారిటీ వీడియో ఫోటో రావడం అనేది. ఓకే, అయితే సార్ వచ్చేసి హెడ్ మాస్టర్ అండ్ యూనివర్సిటీలో కూడా బాగా లెక్చరర్గా పనిచేస్తూ ఆస్థానంలో శాసన పరిషత్. ఇది ఎప్పుడు ఫోటో సార్ ఇది? ఎక్కడదేనా? స్టార్టింగ్ ఇప్పుడు మోడలింగ్ చేసినట్టు గేట్. ఓకే ఓకే, సో దీస్ ఆర్ పోస్టల్ స్టాంప్స్ అబౌట్ గురజాడ అప్పారావు సార్. రామదాసు గారి కుటుంబం అండి ఇది. సో గురజాడ అప్పారావు గారి కుమారుడు వాళ్ళ కుటుంబం ఇది. సో మీరు చూశారు కదా కుమారుడు ఫోటో. సార్ ఓకే, అవునవునవును. ఓకే, అక్కడ కన్నాలు ఉన్నాయా? మూసేసారా? ఓకే, ఈ రూమ్ సార్ ఇది? ఆ పక్క రూమా? ఓకే ఓకే. ఓకే ఓకే ఓకే, మన ఆన్లైన్లో కూడా చాలా ఉన్నాయి సార్ ఇన్ఫర్మేషన్, తెలుగులో కూడా. ఓకే, ఆహా, అంటే ఇది తీసుకెళ్ళిపోవచ్చా సార్ నేను ఇప్పుడు కన్యాశుల్కం? సో థ్యాంక్స్ సార్, నాకైతే మంచి ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేశారు. సో ఇది ఎప్పుడు ఫోటో సార్ ఇది? ఓకే, అంటే ఈ బిల్డింగ్ ఏదైతే ఇది మోడలింగ్ చేశారా అప్పుడు? ఓకే, ఈసారి ఈ రూమ్లో ఏముంటుంది? స్టోర్ రూమా? ఓకే, సో ఇది స్టోర్ రూమ్గా వాడుతున్నారండి. చాలా బుక్స్ అయితే ఉన్నాయి, వాళ్ళు చదివేవి, వాళ్ళు రాసుకున్నవి. నువ్వు ఎప్పటిదేనా? అవునవునవును. ఓకే,
ఈ రూమ్ సార్ ఇది. ఓకే ఓకే. అంటే అప్పుడు వాష్రూమ్స్ అప్పుడు లేవు కదా, అప్పుడు బయటకు వెళ్ళే వాళ్ళు. ఈ పక్కన జాగా మొత్తం సారదేనా సార్? ఓకే. సార్ ఒక్కసారి అట్లా చూడరా. సార్ మీ ఏజ్ ఎంత సార్ ఇప్పుడు? 60+. పెన్షన్ వస్తుందా? ఓకే ఓకే ఓకే. ఉపాదృష్ట సమాచార శాఖ విజయనగరం. సమాచార శాఖ విజయనగరం. అప్పలకొండ మాల్లుడు. సార్ అప్పుడు వస్తువులు ఏమైనా ఉన్నాయా, చెక్కలు అలాంటివి? సార్ మీరు స్టార్ట్ అవుతున్నారా ఇప్పుడు? గుర్రం బండి. ఓకే. ఇక్కడ గుర్రం ఏమైనా ఉండేది ఇక్కడ? గుర్రం బండి. సార్ మీరు లంచ్ చేసి ఎప్పుడు వస్తారు సార్ మళ్ళీ ఇక్కడికి? 4 గంటలకు వస్తారా? ఓకే. సో ఇదంతా గుర్రం బండి పెట్టుకునే ప్లేస్. ఓకే. అయితే సార్ ఒకసారి 4 గంటలకు వస్తాను. ఆ పైన కొద్దిగా ఒక 2 నిమిషాలు కావాలి. ఓకే సరే. ఓకే సార్ అయితే. మేడం ఓకే మేడం. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. సార్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిన్నర్ వరల్డ్. సో నిన్న మనం వచ్చాము, కానీ మనం సగం వరకు అయితే వీడియో తీసాము. సో ఈరోజు మళ్ళీ వచ్చాము, కంప్లీట్ వీడియో అయితే చేసేద్దాం ఈరోజు. సో మేడ పైన కొంచెం చూపిద్దాము, ఏముంటుందో చూడండి. లంచ్ బ్రేక్. అదే కొద్దిగా ముందు వచ్చాను అనమాట, మళ్ళీ 1 గంటకి అయితే మీరు వెళ్ళిపోతారు కదా సార్. సార్ ఇప్పుడు ఇక్కడ ఈ రూమ్ ఉంది కదా, ఆ రూమ్ దేనికి యూజ్ చేసేవాళ్ళు? ఆ రూమ్ బెడ్రూమా? ఓకే. గాయస్ నిన్నైతే మనం వచ్చాము. సో వచ్చాము కానీ మనం ఇది క్లియర్గా చూపించలేదు. నుయ్య బావి, అప్పటి బావి అనమాట. ఇప్పుడైతే లోపల చెత్త ఉంది. సో సార్ మీది విజయనగరమేనా? ఓకే. 5 years నుంచి. ఓకే. కాలేజ్ అయిపోయిన వెంటనే సాంస్క్రిట్ చదివేవాడిని. ఇక్కడ జస్ట్ ఫర్ పుస్తకాలన్నీ వదిలేసి చదివేవాడిని. చదివేవాడిని కాదు, జస్ట్ ఓకే ఓకే రిలాక్సేషన్ కి వచ్చేవాడిని. ఓకే. సో ఈ కట్టడాలన్నీ అప్పుడువేనండి ఇవి? ఓకే ఓకే. సో చెప్పాను కదండి లాస్ట్ టైం రాజుగారి కోట తాలూకు గోడ అనమాట అది. సో ఇదంతా వచ్చేసి రోడ్డు పాయింట్లో ఉంటుంది. ఓకే ఓకే ఓకే. మెయిన్ అక్కడ అది అదంతా అతని ఇల్లు. ఈ జాగా ఖాళీ జాగా. ఖాళీ జాగానా?
పెరిగిందంటే ఇక్కడ అంటే పుట్టి పెరిగింది కాదు, ఓకే. నివసించే ఇల్లు ఇక్కడ. అవును, కాకినాడ అక్కడ పుట్టారు. ఎస్రాయివరం, ఆహా. కాకినాడ కాదు, వైజాగ్ వైపు ఓకే. ఎస్రాయివరం అండి. అవునవును, గాజువాక అటు సైడ్. గాజువాక అటు సైడ్ ఎస్రాయివరం. సో ఈ ఖాళీ ప్రాంతంలో అతను ఉండేదా? ఓకే. ఈ ఖాళీ ప్రాంతం ఇక్కడ ఇల్లు ఉండేదండి. అవునవునవును. ముందు అంకుల్ వాళ్ళు కూడా ఇక్కడ ఉండేవారు, ఆంటీ అంకుల్ కూడా, ఇందిరా గారు వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడ ఉండేవారు. ఓకే. పురాతన నుంచి ఉన్న ఇల్లు అది. ఇక్కడ రచనలు చేసేవారు ఇక్కడ ఇంట్లో రచనలు. ఇంట్లో ఇప్పుడున్న లోపలిది పొయ్యేది. ఓకే. మీరు చూసారు మన అవును, కిచెన్ రూమ్ అది. కిచెన్ రూమ్. ఓకే ఓకే. అవునవును. ఇదే రూమ్ సార్ ఇది? పుస్తకాలు, ఆయన కాలంలో ఉన్న నాణ్యాలు, ఓకే ఇక్కడ ఉంటాయి. ఓకే ఓకే. మొత్తం అంతా అతని జీవితం. అదే మనకి ఎంట్రన్స్ గదిలో ఉన్నాయి. అది ఇది కూడా ఒకటే. ఇది చెప్పాలంటే ఇది ఎక్కడ లేదు. గురజాడ స్వదస్తూరితో ఉన్న దేశవతికి రియల్ స్క్రిప్ట్ ఇది. అతను రాసిన అతని హ్యాండ్ రైటింగ్. మనము ఓయ్ అంటాం అన్నిటికీ. దేశం అంటే మట్టి కాదోయ్ అంటాం, కానీ అట్లా కాదు. చూడండి, దేశం అంటే మట్టి కాదోయి ఈ అని ఉంటుంది ప్రతి దిక్కున. అతను చెప్పింది ఈ, అది మనం దాన్ని ఓయ్ కింద చేస్తాం. ఓయి. ఇదేమో మద్రాస్ విశ్వవిద్యాలయం పట్టభద్రునిగా ధృవీకరణ పత్రం, అంటే డిగ్రీ మద్రాస్ యూనివర్సిటీ నుంచి. ఇది ఏమో అమృతాంజనం కంపెనీ వారు గుంజడప్పల వరకు లేఖ రాశారు. అమృతాంజనం కంపెనీ ఉంది కదా వాళ్ళు. ఇది రామచంద్రాపురం జమీందార్ వారు గురజాడకు రాసిన లేఖ. అతని రైటింగ్, జమీందార్ రాసిన లేఖ. ఆంధ్ర ప్రచారిణి గ్రంథ నిలయం నిడదవోలు నుండి వెంకట పార్వతీశ్వర కవుల్లో బాలాంతరపు వెంకట్రావు గారు గురజాడకు రాసిన లేఖ. వెంకట పార్వతీశ్వర కవులు రాసిన లేఖ. మద్రాస్ విశ్వవిద్యాలయం చెప్పాను కదా, పట్టాభద్రునిగా రిజిస్టర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అయింది అతను. మద్రాస్ యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్. ఇది చెప్పాలంటే ఉదక మండలం క్లబ్ వారు మద్రాస్ వారు గురజాడకు రాసిన లేఖ ఇది. మద్రాస్ అంటే వాళ్ళు ఏమైనా రాసేవాళ్ళు ఇక్కడ తెలియదు. చూడదు మనం. డియర్ మిస్టర్ అప్పారావు, ఐ రైట్ టు అక్నాలెడ్జ్ దట్ useful of your letter of the 28th month that indicates. అంటే అప్పుడు రైటింగ్ వాళ్ళు అంటే ఇతని మీద అభిమానంతో ఇతనున్న ప్రతిభ అది. దానికి వాళ్ళు మద్రాస్ దీని వెనక స్టోరీ ఉంటుంది, అది మనకు అంతగా తెలియదు. అది తెలియకుండా స్టేట్మెంట్ ఇవ్వలేదు నేను. ఆంధ్రపత్రిక వాళ్ళు గురజాడకి ఇచ్చిన లేఖ. ఆంధ్రపత్రిక అంటే ఇప్పుడు ఫస్ట్ మనకి కాశీనాథుని నాగేశ్వరరావు గారు ఈ ఆంధ్రపత్రికను నడిపారు. కాశీనాథుని అతను ఆంధ్రపత్రిక నడిపారు. అతను అప్పుడున్న చూడండి 1811 సంవత్సరంలో ఆంధ్రపత్రిక నుండి గురజాడకు వచ్చిన లేఖ. అంటే ఇతనికి వచ్చిన లేఖ అక్కడ అంతంత పత్రిక వాళ్ళ నుంచి. ఇది చెప్పాలంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గురజాడకి ఇంగ్లీష్లో రాసిన జాతీయ గీతం బెంగాల్ నుంచి. అప్పుడు గురజాడపురం గారు లేట్ అయ్యారు, చనిపోయారు. అప్పటికి పరంపదించారు. 1915లో చనిపోయిన తర్వాత వచ్చిన లెటర్. 15లో చనిపోతే 1919లో వచ్చింది. ఇదైతే ఓన్ హ్యాండ్ రైటింగ్, ఇక్కడి నుంచే తీసుకోవడం జరిగింది. ఇది మనం చూడొచ్చు. మన విజయనగరం చిత్రాలు ఇది 18th సెంచరీలో ఉండేది విజయనగరం. ఓకే. గురజాడ చివరి రోజులు నిర్మించుకుని అవుతారు. లలిత్ ఇందులో స్థానిక గ్రంథాలయం కొన్నేళ్ళు నడిపారు. ఇది లలిత్, ఇది గురజాడ అనుకుంటా. దాంట్లో నడిపారు అంటున్నారు కదా. ఇంకోటి స్థానిక గ్రంథాలయం కొన్నేళ్ళు నడిపారు. 1997లో మహారాజా కళాశాల సిబ్బందితో కూర్చోవాళ్ళు. కుడి నుంచి 4వ వార్డు గురజాడ వెంకటప్పారావు. గుడి నుంచి ఇటు నుంచి కదా 4వ వార్డు. తలపాగా అనుకుంటా. 4వ అతను కుడి నుంచి కూర్చున్న వారిలో. అదే 4వ అతను అంటే తలపాగా ఉంది కదా. 1, 2, 3, 4 అనుకుంటా. ఈ ఫోటో దొరికింది, చాలా రేర్ పీస్ ఇది. గురజాడ ఇందిరాదేవి గారు వాళ్ళ ఇంట్లో దీన్ని కనిపెట్టారు వాళ్ళు. గురజాడ హాజరైన 3 తరాలు ఉంటాయి ఇక్కడ. ఇంకోండి 3 తరాలు. తండ్రి,
కొడుకు ఇవ్వండి సందర్భంగా ఆదిలో గురజాడ తండ్రి మునిమనవుడు లేడండి ఈ ఫోటోలో. మునిమన ఉన్నాడు కదా, ఇంకోండి గురజాడ తండ్రి రామదాసు, గురజాడ అప్పారావు గారు, గురజాడ అప్పారావు గారి కొడుకు రామదాసు, ఇంకోండి ముగ్గురు. రామదాస్ కొడుకు ఉన్నారు అలాగా వంశవృక్షం ఇందులో ఇందులో లేరు, ముగ్గురే ఉన్నారు. మనం విజయనగరం బొంకుల దిబ్బ కన్యాశుల్కం మొదటి అంకం ఇక్కడే పేర్కొన్నారు. బొంకుల దిబ్బ కన్యాశుల్కం స్టార్టింగ్ సాయంకాలమైనది పాత్ర ఉంటుంది కదా గిరీష్ సాయంకాలమైనది పాత్ర ఇక్కడే స్టార్ట్. గురజాడ డైరీలు రాసుకున్న లేఖలు, గురజాడ డైరీలు లేఖలు గట్రా అన్ని పబ్లిష్ అయ్యాయి, విశాలాంధ్ర వారు పబ్లిష్ అయ్యాయి. ఇది కూడా అంతే, గురజాడకి రాసిన లెటర్ ఇది. కొండ వెంకటప్పయ్య పంతులు గారు గురజాడకి రాసిన లేఖ. ఇంటర్మీడియట్ తెలుగు కాంపోజిషన్ కమిటీ రిపోర్ట్ మరియు ది తెలుగు కాంపోజిషన్ కాంట్రవర్సీ అని రెండు పుస్తకాలు అందాయని వాటిని ఇండియన్ క్లబ్కు అందజేస్తానని ఇంకొక సెట్ పంపితే యంగ్ మెన్స్ లైబ్రరీ పంపుతానని చెప్పిన సందర్భంలో ఈ ఉత్తరం. అంటే కొండ వెంకటప్పయ్య గారు ఏదో తెలుగు కాంపోజిషన్ కమిటీ అతను, ఇతనికి ఏవో కాపీలు అడిగారు, దాని గురించి అడయార్ మద్రాస్ వాళ్ళు స్టూవార్ట్ మద్రాస్ వాళ్ళు పంపించిన అప్పారావు గారు పంపిన వ్యాసములు కథ అందాయని తెలుగు భాష గుణ యోగ్యతను గ్రహించడానికి ప్రయత్నిస్తాను అని జవాబు రాసిన సందర్భంగా అప్పారావు గారు కథానికలు రాశారు, దిద్దుబాటు కథానికలు వ్యాసాలు రాస్తారు. అవి ఇతను పంపిస్తే మద్రాస్ వాళ్ళు అతను పంపించారు, అడియారు మద్రాస్ సంస్థ. ఇది గురజాడ అప్పారావు గారి మరణం అని చెప్పి దేంట్లో పడిందంటే దినపత్రిక మెయిల్, మద్రాస్ మెయిల్ అన్న దినపత్రిక నుండి సాయంత్రం వెలువడిన వార్త. ఇది డెత్ ఆఫ్ గురజాడ అప్పారావు పంతులు, విజయనగరం November 13 అతను చనిపోయారు, పరంపదించారు. అతనికి చాలా ఇష్టం ఈ పెయింటింగ్స్ అంటే. ఇది గురజాడ అప్పారావు గారు మునిమనవాడి ఇంట్లో దొరికాయి పెయింటింగ్స్, ఇది తెచ్చి ఇక్కడ పొందుపరిచారు, అందరు చూస్తారని. ఇది చూడండి, గురజాడ వారు 1914లో నూతనంగా నిర్మించుకున్న గృహానికి రాణి లలిత కుమారి దేవి జ్ఞాపకార్థం పెట్టిన నామ ఫలకం లలిత్ ఉన్న ఫలకం ఇక్కడ ఉంది. 1914 గురించి చెప్పాలంటే గురజాడ అప్పారావు గారు కలెక్ట్ చేసిన బుక్స్ ఇవి మన దగ్గర ఉంటాయి. ఆయన చదివిన పుస్తకాలు, ఆయన కలెక్ట్ చేసిన పుస్తకాలు, ద ఇంగ్లీష్ నవెల్, ద సాంస్క్రిట్ డ్రామా, ఐ థింక్ ఇట్స్ ద సాంస్క్రిట్ డ్రామా హిందూ ఇరానియన్ సిరీస్, కొలంబియా యూనివర్సిటీ బుక్ ఇది, న్యూయార్క్. చూడండి గురజాడ అప్పారావు గారు స్టాంప్ ఇలా ఉంటుంది, దగ్గర జూమ్ చేస్తారు, జీవి అప్పారావు విజయనగరం స్టాంప్, అది అతని స్టాంప్. అది ఇది గురజాడ అప్పారావు గారి కాలం నాటి వాడిన నాణ్యాలు. ఒక అతను దీన్ని తెచ్చి ఇచ్చాడు. అతను అయితే ఎంతో మరి అనా అదే ఆయన కాలంలో వాడినవి. అవునవును, టోలీ, తమిడి, అర్ధన, అదే పెద్దలు అంటారు కదా తమ్మిడికి పనికిరావు అని. తమిడికి పనికిరావు ఊతపడ్డారు. మహాకవి గురజాడ అప్పారావు తదనంతరం కాలం నాటి నాణ్యాలు ఇవి. ఏ గాని, అన, బేడ, ₹1 పావల. ఇది గురజాడ అప్పారావు గారు చదివిన బుక్స్ ఇది కూడా కలెక్ట్ చేసింది. ఇది అతని మీద వచ్చిన స్టాంప్, ఇది 150 సంవత్సరాల పోస్టల్ స్టాంప్ వచ్చింది అతనికి. ఇంకోండి పోస్టల్ శాఖ వారు విడుదల చేసిన స్టాంప్ ఇది గురజాడ అప్పారావు మీద బ్రోచర్. మీరు అన్న ఫోటో ఇది గురజాడ అప్పారావు గారు సేకరించిన పుస్తకాలు మన కింద బీరువాలో ఉన్నాయి. అది ఇది చెప్పాలంటే చూడండి, మీకు చెప్పాను కదా, తండ్రి, కొడుకు, మనవడు, 3 తరాలు. మనవడు మనవడు ఇతను కాదు, ఇతను 3rd జనరేషన్ 4th జనరేషన్. అవును, అంటే ఇతను కొడుక, ఇతని కొడుకు, ఇది చాలా పెద్ద ఎక్కువ అండి. ఇతని కొడుకు అట్లా వస్తుంది, ఆ తరాలు వస్తుంది. ఇతను ముత్తాత గారు ఏదో అవుతారు అతను. 1 సెకండ్